మీడియా పర్సన్ అండి. ముందు ఆయన స్టార్ట్ చేస్తాను. ఓ మై గాడ్ సారీ. సో న్యూ కమర్స్ కదా, ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి సార్. తబిత గారు సార్ ఇక్కడ న్యూ కమర్ తో స్టార్ట్ చేస్తున్నాం. ట్రికీ క్వశ్చన్ ఫస్ట్ అడుగుతారా సార్? అవును పండమ్మ, నువ్వు సుకృతి గారు మీకు ఈ సినిమాలో ఎందుకు యాక్షన్ అనిపించింది? అది కథ చదివినాక నాకు చాలా నచ్చిండే. బట్ అట్ ఫస్ట్ నేను సరే నాకు వద్దు, నేను స్కూల్ మీద ఫోకస్ అవుతా అని అనుకున్నాను నేను. మళ్ళీ మా డాడ్ వచ్చిండు. ఇప్పుడు పిక్చర్లో మా డాడ్ వచ్చిండు. ఆయన నీకు చేసి నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జమ్మని అన్నాడు. సర్లే చేస్తానులే అంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, చేస్తాను, నేను డెఫినెట్గా చేస్తాను. అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని? మీ పేరేంటండి? జర్నలిస్ట్. నా పేరు సుకృతిస్ డాడ్, సుకృతి వాళ్ళ నాన్నగారు. ఒకేసారి గట్టిగా చెప్పండి. మీరు మీ అమ్మాయిని సింగర్ చేయాలనుకున్నారా, యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? సింగర్. ఓకే. సింగర్ చేయాలను. మరి ఎందుకు ఈ సినిమాలో చేయించాలనుకున్నారు? ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ఇంకా సరే అని చేయించాం. తబిత గారు, చెప్పండి. యాక్చువల్లీ ఒక డిఫరెంట్, అంటే చాలామంది డైరెక్టర్స్ వైఫ్స్ ఉంటారు, ఒక డిఫరెంట్గా వాళ్ళ హస్బెండ్స్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి ప్రొడ్యూసర్గా? టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఎలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత్ ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ని రీచ్ అవ్వటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి బయట ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా, ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సుకుమార్ గారు చాలా సెన్సిటివ్ పర్సన్. స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ కథలని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాకి కమర్షియల్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పెద్ద స్పాన్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాత సుకుమార్, నా సెన్సిటివ్ సుకుమార్ని అంటే ఆన్ స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, ఆయన ఇంకా సెన్సిటివ్గానే ఉన్నారు. నైస్ అండి, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద ఐ మీన్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ సెన్సిటివ్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమాలు అంటే అది కూడా ఆయన ఏమంటారు, ఆయన ఐడియాస్, ఆయన విజనే కదండి. సో నాకు అదైనా ఆయనలాగే అనిపిస్తుంది, ఇవైనా ఆయన సో సినిమా ఏదో రకంగా సుకుమార్ గారు కనిపిస్తే చాలు, అంతే. అంతే. నైస్ అండి. తబిత గారు, సుకుమార్ గారు అంత టాలెంటెడ్ ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా జానర్లోకి వచ్చేసారు. గాంధీ తాత చెట్టు ఇష్టంగా అనిపిస్తుందా, లేకపోతే పుష్ప 2 ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే అది 1800 అది మీరు చెప్పాలి మేడం. ఏమన్నారు? ఏది బాగుంది అంటున్నారా? ఏది అంటే ఇప్పుడు దేనికి మీ ఓటు ఎక్కువ, సుకృతికా సుకుమార్కా? హస్బెండ్గా మా ఆయన సినిమాకి అండి, కూతురుగా నా కూతురు సినిమాకి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఏదనుకొని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారండి? సుకృతి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక పాప, టీనేజ్ గర్ల్, చాలామంది ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ ఉండింది. తెలుగు ఆడియన్స్ కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక యాక్టిస్ట్గా కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్గా కానీ ఒప్పుకోరు. మీరు ఏ పాయింట్లో ఒప్పుకున్నారు, ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంత గొప్పగా ఒక డాటర్ని ప్రజెంట్ చేస్తున్నారు? అంటే మాకు ఏమి పాపని యాక్టర్ చేయాలన్న థాట్ లేదండి అసలు. అండ్ పద్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మాత్రమే పాప చేయాలని అనుకున్నాను. అండ్ ఇంకేమన్నారండి క్వశ్చన్? అదే అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మొన్న కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా స్టేజ్ మీద మన తెలుగు ఆడపిల్లలు రావాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివ, నేను చెప్తా దీనికి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫెషన్లో ఉంటూ
ఇది ఫుడ్ పెడుతూ సినిమా అనేది దీని మీద బతుకుతూ అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ అది ఇచ్చిన చెప్పులు వేసుకుంటూ దీని మీద బతుకుతున్నప్పుడు సో ఇట్స్ లైక్ అంటే మరీ టెంపుల్ అనే పెద్ద అంటే వాడడం కానీ ఇట్స్ లైక్ టెంపుల్ ఇండస్ట్రీ అనేది. సో ఇందులో ఇప్పుడు తన సింగింగ్ అంతా రేపు యాక్ట్రెస్ చేస్తుంటే నేను తన యాక్ట్రెస్ చేయడానికి ఐ సపోర్ట్. నేను ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఆ విషయం వల్ల అలాగే సినిమాకి సెట్గా రావద్దని కాదు, వస్తే నేను డిస్టర్బ్ అవుతాను అని కానీ. సో ఇఫ్ దే వాంట్ టు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కనుక అస్సలు ఎవరు ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, తను అబ్జెక్ట్ చేయరు, నేను అబ్జెక్ట్ చేయను. ఇట్స్ లైక్ పద్మ గారు, ఈ ఇందాక నుంచి నేను 1.5 hour నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ పాయింట్తోని గాంధీ తాత చెట్టు అనేది మేము చూడలేదు కాబట్టి